सीता मनोराज्य प्रिय सार्वभौमा श्रीराम सीतारामा। సార్, ఏంటి? మీ భార్య గారికి జ్వరం వచ్చింది సార్. సార్, మేడం గారు 2 రోజుల నుంచి తిండి నిద్ర మానేసి మీరు చెప్పిన ప్రాజెక్ట్ వర్కే చేస్తున్నారు. చూస్తుంటే పరిస్థితి ఏం బాగున్నట్లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం సార్. ఏంటి సార్ మీరు? మీ భార్య గారికి ఆరోగ్యం బాగాలేదంటే మౌనంగా ఉంటారేంటి సార్? రవి, ఇది ఆఫీస్. తను నా భార్య కాదు. నేను ఎండిని, తను స్టాఫ్. అయినా అన్ని మనిషి 2 రోజులు నేను చేయమని చెప్పానా? తనకు తానుగా చేస్తానని ఒప్పుకుంది, చేస్తుంది. అది కాదు సార్, జ్వరంగా ఉందంటే. జ్వరం వస్తే ఏమవుతుంది? ఎక్కువ చేస్తున్నావు. వెళ్ళి నీ పని చూసుకో. మీరేంటి సార్ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు? రవి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. అనవసరంగా విశ్వించుకున్నా వెళ్ళి పని చూసుకో. Excuse me, sir. కూర్చో. No thanks. ఏంటో చెప్పు. మీరు నాకిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ మీరు నాకిచ్చిన సమయం కంటే ముందే పూర్తి చేశాను. ఈ ఫైల్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకిచ్చిన మాట ప్రకారం 48 అవర్స్లోనే వర్క్ పూర్తి చేశాను. అలాగే మీరు కూడా నాకిచ్చిన మాటని నిలబెట్టుకోండి. ఏంటది? నిజంగా తెలియక అడుగుతున్నారా, తెలిసి కావాలని అడుగుతున్నారా? ప్రవేశం అనేసి అదేంటో చెప్పు. అదే, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే డబ్బిస్తానన్నారుగా, ఇస్తే నేను వెళ్ళాలి. మిమ్మల్ని అడిగేది, నేను పూర్తి చేసిన పనికి ఇచ్చిన మాట ప్రకారం డబ్బివ్వండి. రవి, చెప్పండి సార్. ఆవిడ గారు వర్క్ పూర్తయిందంట, డబ్బిచ్చి పంపించు. అలాగే సార్. ఒక్క నిమిషం మేడం. మేడం, థ్యాంక్ యూ. చూసి మెచ్చేనే ఒంటరిగా వనవాసం చేశా.
మీనాక్షి, పద డ్రాప్ చేస్తాను. కారెక్కు. అవసరం లేదు. చూస్తుంటే జ్వరం బాగా ఉందనిపిస్తోంది. అనవసరమైన మొండితనం మాని కారెక్కితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇలా మీతో పాటు కారెక్కి కూర్చునే అర్హత మాకు లేదు. కారెక్కడానికి చూసుకోవాల్సిన తర్వాత కాదు, మనం ఉన్న పరిస్థితి. నీ ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదు. వెళ్దాం పద. ఏంటి జాలి చూపిస్తున్నారా? జాలి చూపించడం లేదు, మూగుడనే బంధంతో కూడా మాట్లాడటం లేదు. ఆఫీస్ ఎండీగా మాట్లాడుతున్నాను. ఎండీకి స్టాఫ్ మీద బాధ్యత ఆఫీసులోనే కాకుండా అవసరమైనప్పుడు బయట కూడా ఉంటుంది. ఆఫీస్ సమయం పూర్తయ్యాక ఓ ఎండీగా మీకు సహాయం చేసే గొప్ప మనసు మీకుందేమో కానీ ఆ సహాయం పొందే చిన్న మనసు నాకు లేదు. అయినా నన్ను డ్రాప్ చేయమని నేను అడిగానా? ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు? చూడు, నువ్వు వచ్చి అడిగితేనే నేను సహాయం చేయాల్సిన పని లేదు. అవతల వ్యక్తి ఆరోగ్యం బాలేనప్పుడు ఒక ఎండీగా కాకపోయినా సాటి మనిషిగా సాయం చేయాల్సిన బాధ్యత నాకుంది. చూడండి, మీతో వాదించే ఓపిక నాకు లేదు. ప్లీజ్ దయచేసి వెళ్ళండి. నేను డ్రాప్ చేస్తాను అంటున్నా కూడా ఎందుకు కారెక్కన అంటున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఇద్దరు కలిసి చేస్తే కనీసం వారం రోజులైనా పట్టే ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఎండీ గారు నా మీద కక్ష కొద్దీ 2 రోజుల్లోనే పని చేయించారనే కండిషన్ పెట్టారు. 48 గంటలు నేను నిద్రాహారాలు మానేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసేసరికి నాకు జ్వరం వచ్చింది. అందుకు ఎండీ గారికి కనికరం జాలి ఏమీ లేవు అని 10 మంది ముందు నన్ను బ్లేమ్ చేసి మెప్పు పొందాలని చూస్తున్నావు, అంతేగా? అలా మీ గురించి 10 మందితో చెప్పి మెప్పు పొందాల్సిన అవసరం నాకు లేదు. అసలు అలాంటి ఆలోచన కూడా నాకెప్పటికీ రాదు. నాకు డబ్బు కావాలి. అందుకే కష్టపడి మీరు చెప్పిన టైంకి ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేశాను, అంతే. నిజంగా నాకు చెడు చేసే ఉద్దేశం నీకు లేనప్పుడు వచ్చి కారెక్కు. అసలే జ్వరంగా ఉంది. కళ్ళు తిరిగి పడిపోతే అందరూ దానికి కారణం నేనే అంటారు. చూడు, నీ ఆఫీస్ ఎండీలు అడగడం లేదు, నిన్ను దూరం చేసుకున్న భర్త వాసుదేవులా అంతకన్నా అడగడం లేదు. ఒక ఆడపిల్ల జ్వరంతో రోడ్డు మీద వెళుతుంటే మానవత్వంతో సహాయం చేయాలనుకున్న సాటి మనిషిలా అడుగుతున్నాను. వచ్చి కారెక్కు. ఇక్కడెందుకు ఆపారు? వెయిట్. ఏంటి ఈరోజు ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇలా నా మీద ప్రేమ చూపించి నాతో పాటు ఇంటికొచ్చి పిల్లల్ని చూడాలనుకుంటున్నారా? అదే అయ్యుంటుంది. లేకపోతే ఇన్ని రోజులు గొడవ పడి సడన్గా ఇప్పుడు నా మీద ప్రేమతో ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇప్పుడంటే పిల్లలు ఇంట్లో లేరు, తర్వాతైనా పిల్లల్ని చూసే అవకాశం ఉంటుందిగా. ఎలాగైనా నా పిల్లల్ని చూడకుండా చేయాలి. ఇదిగో జ్వరానికి బాడీ పెయిన్స్కి టాబ్లెట్స్. రోజుకి 2 పూట్లు 3 డేస్ వేసుకో, జ్వరం తగ్గుతుంది. వెళ్దాం పద. ఓకే, నేను ఆటోలో వెళ్తాను. ఇప్పుడు ఏమైందని మళ్ళీ మనసు మార్చుకున్నావు? మనసుకి నచ్చని పనులు కొన్ని బలవంతంగా చేయాల్సి వస్తుంది.
కానీ ఎంత సర్ది చెప్పినా మనసు ఒప్పుకోకపోతే మళ్ళీ మన నిర్ణయం మార్చుకోక తప్పదు. ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వడం కోసమైనా మనసుకు నచ్చి చెప్పుకుని మన ఉద్దేశం మార్చుకోకుండా ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ళ మనసు కూడా తృప్తి పడుతుంది. అసలు మనకంటూ తృప్తి లేనప్పుడు ఎదుటివారి మనసు తృప్తిగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. వస్తాను. మీనాక్షి, ఒక్క నిమిషం. రేపు ఆదివారం టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుని మండే ఆఫీస్కి రా. జ్వరం అని ఎగ్గొడితే ఈసారి డబుల్ పేమెంట్ కట్ చేస్తా. చెక్. అది గుర్రం స్ట్రైట్ గా వెళ్ళదు. 2 స్టెప్స్ ముందుకు వేసి ఒక స్టెప్ పక్కకి వెళ్తుంది. కళ్ళెం మన చేత్తో పట్టుకుని ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది. ఇది నిజమైన గుర్రం కాదు. ఆట అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. రూల్స్ మాకు తెలుసమ్మా, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశాను అంతే. రవి అంకుల్, నేను ఆడతాను. ఆడమ్మా. జై, అనుకు నువ్వు కొన్ని కాయిన్స్ ఇవ్వు, నేను కూడా కొన్ని కాయిన్స్ ఇస్తాను. ముగ్గురం కలిసి సరదాగా ఆడుకుందాం. నీకు ఆటలో రూల్స్ మాత్రమే కాదు, ఎంతమంది ఆడతారో కూడా తెలియదన్నమాట. అయినా ఇవి కాయిన్స్ కాదు, పావులు అంటారు. అను, ఈ గేమ్ ఇద్దరే ఆడతారు. నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్తో ఆడుకో. నాకు బోర్ కొడుతుంది జై. అయితే నన్నేం చేయమంటావు? వెళ్ళు. నాకు బోర్ కొడుతుంది ఫ్రెండ్. మనం కూడా ఏదైనా గేమ్ ఆడదాము. లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంటుగా ఫినిష్ చేయాలి. ప్లీజ్ ఫ్రెండ్, వర్క్ రేపు ఆఫీస్ లో అయినా చేసుకోవచ్చు. చాలా బోర్గా ఉంది. సరే. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఏ గేమ్ ఆడదాం? గేమ్ కాదమ్మా, ఏదైనా కథ చెప్తాను. ఏ కథ చెప్పమంటావు? ఏ చందమామ కదో బొమ్మరీలు కదో చెప్పండి సార్. చిన్నపిల్లలకి అంతకన్నా ఇంట్రెస్టింగ్ కథలు ఏముంటాయి? దెయ్యం కథ చెప్పు ఫ్రెండ్. ఆ కథలంటే నాకు చాలా ఇష్టం. ఓకే. దెయ్యం కథలంట. ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడున్నాయి? ముందు కథ వినండి, ఆ తర్వాత దయ్యాలు ఉన్నాయో లేవో చెప్పండి. కథ విన్నా వినకపోయినా ఈ రోజుల్లో దెయ్యాలైతే లేవు. ముందు 2 దయ్యాలు కనిపిస్తుంటే లేవని ఎలా అంటావు? ఎదురుగా 2 దెయ్యాలున్నాయా? ఎక్కడా? అంటే మీ ఉద్దేశం మేమిద్దరం దెయ్యాలు అనే అనుమానమా? ఫ్రెండ్, ముందు నువ్వు కథ చెప్పు. అలాగేనమ్మా. అది అమావాస్య, అర్ధరాత్రి. ఓ ముగ్గురు నిర్మానుషంగా ఉన్న హైవే మీద కారులో అలా వెళుతున్నారు. ముగ్గురా? అవును. 2 పిల్లలు, ఒక పెద్దవాడు. అమ్మాయి నీలా ఉంటుంది, పిల్లోడు జైలా ఉంటాడు. పెద్దవాడు అదుగో మన బడుద్దాయ్ రవిలా ఉంటాడు. బడుతాయి అంటే అన్నారులే గాని కథలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. కంటిన్యూ. నువ్వు చెప్పు ఫ్రెండ్. ముగ్గురు కారులో వెళుతుంటే బడబడా బడబడా అని ఉరుములు. కళ్ళు పోయేలా మెరుపులు. కారు వెళుతున్న దారిలో ఓ పెద్ద పాడుబడిన బంగళా. ఆ బంగళా దగ్గరికి కారు వచ్చేసరికి డామ్ అని సౌండ్ చేస్తూ కారు టైరు పగిలిపోయింది. సార్, మీరు చెప్పేది కథే కదా?
నిజంగా దయ్యాలు లేవన్నావు కదా, లేవు సార్. అయితే ఆడుకో. అలాగే జై సార్, ఆడుకోమంటున్నారు, ఆడదాం. ఆ తర్వాత కారు ఆగిపోగానే ఆ ముగ్గురు తల తిప్పి ఆ బంగ్లా వైపు చూశారు. ఆ ఇంటి ముందు ఓ బోర్డు రాసుంది. సార్, ఆ బోర్డు మీద ఏదైనా పేరు రాసుందా? అవును. ఏం పేరు రాస్తుంది ఫ్రెండ్? చంద్రముఖి. బాగుంది బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది ఫ్రెండ్? ఆ పాడుబడిన బంగళా ముందుకి ఎవ్వరూ రాకూడదు, ఆగకూడదు. అసలు దాని ముందు నుంచే వెళ్ళకూడదు. ఆ విషయం తెలియని ఒక మూర్ఖుడు దాని ముందు నుంచే కారు పోనిస్తుంటే కారు టైరు పగిలిపోయింది. ఆ మూర్ఖుడి నేనే కదా సార్? కరెక్ట్గా గెస్ చేసా. ఐ లవ్ యూ రాజా. ఈ మూర్ఖుడు కారు దిగాలని డోరు తీయబోయాడు. అది గమనించిన పాప, చంద్రముఖి ఇంట్లో దయ్యాలుంటాయి, కారు దిగొద్దు, తెల్లవార్లు ఇక్కడే కూర్చుందామంది. ఆ మాట వినగానే చిన్న మూర్ఖుడు, పెద్ద మూర్ఖుడు ఈ రోజుల్లో దయ్యాలెక్కడుంటాయి అని ఒకేసారి అన్నారు. దెయ్యాలు లేవని వాళ్ల మనసుల్లో మూర్ఖంగా నిర్ధారించుకుని పాప ఎంత చెప్పినా వినుకున్నా కారు దిగబోతున్నారు. ఆ ఇద్దరూ కారు దిగి ఇంటివైపు అలా వెళుతున్నారు. కారులో ఉన్న పాప వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తుంది. అయినా పట్టించుకోకుండా వాళ్ళు ఒక్కో అడుగు ఆ ఇంటి వైపు వేస్తూ వెళుతున్నారు. వాళ్ళు వేస్తున్న అడుగు ఇంటి వైపు కాదు, భయంకరమైన చంద్రముఖి వైపు అని ఆ క్షణం వాళ్లకు తెలీదు. వాళ్ళిద్దరూ గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. పాప భయంతో కారులోనే కూర్చునుంది. వెళ్ళి 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 మూసి ఉన్న తలుపును టక్ 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 అని కొట్టారు. తలుపులు తట్టగానే చంద్రముఖి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. నిజంగానే చంద్రముఖి దెయ్యం ఉందంటావా? నాకు కూడా తెలీదు. నువ్వేమంటావు? నాకు తెలీదు. దడదడా దడదడా అంటూ ఉరుములు మెరుస్తూనే ఉన్నాయి. చంద్రముఖి లేచి మెల్లగా వాళ్ళ దగ్గరికి నడుస్తూ వస్తుంది. వాళ్ళ దగ్గరికి మెల్లగా వస్తుంటే చంద్రముఖి కాళ్లకు కట్టుకున్న మువ్వల సౌండ్ గల్గల్ గల్గల్ అని వినిపిస్తుంది. ఇద్దరూ ఆ సౌండ్ విని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పటి వరకు తన పిలిచే పిలుపు కోసం ఎదురు చూసిన ఆ చంద్రముఖి ఇద్దరిని మింగేయాలని తక్క దిమ్మి తక్క జన్ను అని నాట్యం మొదలు పెట్టింది. లక 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 లక. దెయ్యం లేదనుకున్నారు కానీ
నిజంగానే ఉంది సార్. తరిగడ దిత్తి తరిగడ తోం తరిగడ నమ్ తరిగడ